ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను అనుదినము కూడా బలపరుస్తూ ఉన్నది, నిలబెడుతూ ఉన్నది, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి గడిచిన 3 నెలలు ఆయన మనలను తన రెక్కల నీడలో భద్రపరిచి ఏప్రిల్ మాసములో మొదటి దినము తన వాక్కుతో ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, ఈ 4వ నెల, ఈ నూతన మాసములో మనలను ప్రవేశపెట్టిన దేవదేవుని స్తుతిద్దాం. మొట్టమొదట గడిచిన 3 నెలలు ఎన్నో విపత్తులు, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో మరణాలు అయినప్పటికీ ప్రభు తన ఉచితమైన కృపలో మనలను బలపరిచి భద్రపరిచి 4వ మాసంలోను సజీవులుగా ఆయన మనలను లేవనెత్తి ఉన్నాడు. అవును, ఈ నూతన మాసంలో ఆయన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఆశిస్తూ, అవును, ఈ నెలంతటికి కావలసిన దేవుని కృపను కోరుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి నూతన సంవత్సరం వచ్చి 3 నెలలు గతించిపోయినది. 4వ మాసములోనికి మనము ప్రవేశపెట్టి ఉన్నాము. ఏప్రిల్ మాసము కూడా మన జీవితాలలో వచ్చేసినది. అవును, సమయము గతించిపోతూ ఉన్నది. నేను మాత్రము స్థిరపరచబడటలేదు. ఏ పనిలో, ఏ ఉద్యోగములో, ఏ విషయంలో కూడా నేను స్థిరపరచబడిన అనుభవము లేకుండా ఉన్నాను అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా? ఈ ఉదయకాలము, ఈ మొదటి నెల, మరి ఈ 4వ నెల మొదటి రోజున ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో దేనిపై నీవు నమ్మకం ఉంచుతున్నావు? అవును, నీ దేవుడైన యెహోవా మీద నమ్మకం ఉంచు, అప్పుడు నీవు స్థిరపరచబడతావని దేవుని వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. అవును, నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలుగదు. కనుక యెహోవాను నమ్ముకో, ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక భక్తుడున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అతని పేరు ఎబేజు. ఎబేజు మరి తను పుట్టిన అనుభవములో తన తల్లి మరి ఆ పేరు ఎబ్బేజు అను పేరునకు వేదన అని అర్థము. అవును, వేదనతో ఇతనిని కంటిని, ఎంతో వేదనతో ఇతను పుట్టాడు. ఆ తల్లి ఆ పేరు పెట్టుట ద్వారా ఆ పేరును బట్టి తన జీవితంలో ఎన్నో మరి అనుభవాలు, ఎన్నో నిందలు, ఎంతో దుఃఖము, ఎంతో అవమానము ఎదురైనప్పటికీ కూడా, అవును, ఎబ్బేజు దేవుని వైపు చూచిన అనుభవం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 10వ వచనంలో యెహోవాను నమ్ముకొనిన ఎబ్బేజు స్థిరపరచబడినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందినవాడుగా కనిపిస్తుంది. అవును, ఎబ్బేజు ఎన్నో ఆ పేరును బట్టి మరి తన సొంత సహోదరులు, కుటుంబీకులు, రక్త సంబంధులు అందరూ కూడా, అవును, తన తల్లి ఎంతో వేదనకు గురైంది ఈ వ్యక్తి పుట్టుట వలన అని ఎన్నో విధాలుగా అతనిని గాయపరిచిన అనుభవం అతను ఎదుర్కొన్నప్పటికీ కూడా మనుషుల చేత విసిగిపోయి, రక్త సంబంధుల చేత దుఃఖమునకు, వేదనకు, అవును ప్రియ దేవుని బిడలారా, గురి అయినప్పటికీ కూడా, జీవితం మీద విరక్తి కలిగే అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎబ్బేజు దేవునిని నమ్ముకొనిన వ్యక్తిగా, స్థిరపరచబడిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. దేవుని యొద్ద ఒక చిన్న ప్రార్థన, అవును, నమ్మకముతో దేవుని ఎదుట ప్రార్థించిన అనుభవం. ప్రభుతో అంటూ ఉంటాడు, నా దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి
ఏ కీడు రాకుండా నీవు నాకు తోడుగా ఉండు. అవును ప్రియ దేవుని బిడ్డ, 4 అనుభవాలు దేవుని యొద్ద మొరపెట్టుకున్నాడు. అవును, చదువుకున్నాం కదా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఎబ్బేజు దేవునిపై ఆధారపడిన వ్యక్తి, ప్రభువుని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి, కనుకనే స్థిరపరచబడినాడు ప్రియ దేవుని బిడ్డ. మరి ఎబ్బేజు నమ్మకమైన హృదయముతో, స్థిరమైన మనస్సుతో దేవునిపై ఆనుకొని చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థన ఎంతో శక్తివంతమైన జవాబుని, ఎంతో బలమైన జవాబును వెంటనే ప్రభు అతనికి అనుగ్రహించాడు. అవును, నిశ్చయంగా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నేను నీ సరిహద్దులను విశాలపరుస్తాను. ఏ కీడు కూడా నీకు రాకుండా నేను నీకు తోడుగా ఉంటాను ఎబ్బేజు అని తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందిన వ్యక్తిగా ఎబ్బేజును దీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా ఆశీర్వదించాలని, నీ జీవితాన్ని కూడా స్థిరపరచాలని ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ పరిస్థితులను నమ్ముకున్నా నీవు స్థిరపరచబడలేవు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మరి అవును, దుర్దినాలలో ఉన్నాము మనము. భయాందోళన కలిగించే దినాలు, ఎటు చూచినా కూడా మరణ వార్తలు, యుద్ధ భయము, మరణ భయము, రోగ భయము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ ఉదయకాలము యెహోవాపై ఆనుకొనినప్పుడు, యెహోవాను నమ్ముకొనినప్పుడు నీవు స్థిరముగా ఉంటావు. ఏ పరిస్థితులు నిన్ను కదిలించలేవు, ఏ వ్యక్తులు నిన్ను మరి కదిలించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకొనినప్పుడు ఆయన ఏ కీడు రాకుండా తన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా తన కౌగిలిలో నిన్ను భద్రపరిచి, నీ సరిహద్దులను విశాలపరిచి నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపి యెహోవాను నమ్ముకొని, అవును, ఆయనపై ఆనుకో, నీవు స్థిరపరచబడతావు. నీవు చేసే పనులలో ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఆయన ఇచ్చిన శక్తి కలిగిన వాగ్దానాన్ని చేతపట్టుకొని నమ్మకముతో దేవుని స్తుతించి దేవుని వాక్యానికి విధేయత చూపు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవాను నమ్ముకొనినప్పుడు మేము స్థిరపరచబడతాం. మరి ఎబ్బేజు ఎన్నో విధాలుగా కృంగిపోయినప్పటికీ, వేదనకు గురైనప్పటికీ, అవమానానికి గురైనప్పటికీ, తన పేరును బట్టి వేదనతో అతనిని కంటిని అని తన తల్లి అతనికి ఆ పేరు పెట్టిన అనుభవాన్ని బట్టి ఎన్నో ఆటుపోటలు, ఎన్నో భయాలు, ఎన్నో స్థిరపరచబడలేని అనుభవాలు అయినప్పటికీ కూడా నిన్ను నమ్ముకొనుటలో అవును ప్రభువా తను స్థిరపరచబడి ఉన్నాడు. ఈ ఉదయకాలము తండ్రి నాయనా, నీ బిడ్డలు కూడా తండ్రి ఏ పరిస్థితులలో స్థిరులుగా ఉండక, ఎందులో అడుగు పెట్టినా, ఏ పని తలపెట్టినా వారు స్థిరపరచబడక నాయనా విజయాన్ని పొందక ఉన్నారేమో. ఈ ఉదయకాలము నిన్ను నమ్ముకొనుటలో, నీ యందు విశ్వాసం ఉంచుటలో వారు స్థిరపరచబడతారు. మనుషులను కాదు, పరిస్థితులను కాదు. అవును ప్రభువా, నిన్ను ఆధారము చేసుకొనినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ యందు అవును ప్రభువా తండ్రి విధేయత చూపించినప్పుడు వారు స్థిరపరచబడతారు అని ఎబ్బేజు జీవితమును అవును మరి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి ఏ కీడు రాకుండా నీవు నాకు తోడుగా ఉండు అని 4 విన్నపాలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే అతనికి నీవు అనుగ్రహించావు. అతను ఏదైతే ప్రార్థించాడో ఆ 4 అనుభవాలలో ప్రభువా అతనిని మీరు ఆశీర్వదించారు. అలానే ఈ ఉదయకాలము నీ పిల్లలు ఏ పరిస్థితుల్లో కృంగి వేదనతో మరి అయ్యో నేను స్థిరపరచబడలేకపోతున్నాను అని ఒకవేళ బాధతో ఉండి ఉన్నట్లయితే వారు నిన్ను నమ్ముకొనుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్థిరత్వము ఉన్నది అని తెలియచేసావు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, సమాధానపరచండి. గడిచిన 3 నెలలు నీ బిడ్డలను భద్రపరిచి ఏప్రిల్ మాసంలో నీ బిడ్డలను ప్రభువా మీరు నాయన ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ మొదటి దినం మొదలుకొని, ఈ ప్రారంభ దినం మొదలుకొని ఈ నెలంతయు కూడా నీ బిడ్డలను నీ కృపా కాపుదల్లో భద్రపరచండి. వారి ప్రయాణాలలో, వారి ఉద్యోగాలలో, వారి చదువులలో, వారి వ్యాపారాలలో, వారి
వారి పరిచర్యలలో, వారి కుటుంబాలలో, అవును ప్రభువా, రాకపోకలలో నీ కాపుదల, వారికి మంచి ఆయురారోగ్యంలోను, వారికి క్షేమస్థితిని, వారికి నెమ్మదిని, వారికి దీర్ఘాయువును అనుగ్రహించమని ప్రభువా, నీ వాక్యానికి విధేయత చూపి నిన్ను నమ్ముకొని నీలో స్థిరులుగా నీ బిడ్డలు అనేకులకు దీవెనకరముగా వారి జీవితాలను మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.